ఈ అమ్మాయి చికెన్ తింటూ ఆకాశంలో తన వాహనం మీద వెళ్తూ ఉంటుంది. ఆ వాహనంలో సడన్ గా ఛార్జింగ్ అయిపోవడంతో ఆమె నేరుగా ఆకాశం నుండి భూమి మీద పడుతుంది. అక్కడ కొంతమంది రౌడీలు ఒక ధనవంతుడిపై దాడి చేస్తూ ఉంటారు. అప్పుడు ఆమె వాళ్ళు కాల్చే బుల్లెట్లను తన శక్తితో ఆపుతుంది. అలాగే బుల్లెట్లను వాళ్ళపైకి తిప్పి కొట్టగా ఆ రౌడీలు దూరంగా వెళ్లి పడతారు. ఈ అమ్మాయి ఆ ధనవంతుని బాగా పరిశీలించిన తర్వాత అతన్ని దుష్ట శక్తులు ఆవహించాయని చెప్తుంది. తనని పెళ్లి చేసుకుంటే వాటిని తరిమి కొడతానని చెప్తుంది. కానీ అసిస్టెంట్ తన బాస్ తో ఆ అమ్మాయి అబద్ధాలు చెప్తుంది అని అంటాడు. కానీ ఆ బాస్ దానికి ఒప్పుకుంటాడు. ఆమె చాలా ఎక్సైటెడ్ తో ఆ వ్యక్తిని చైర్తో పాటు పైకి లేపేస్తుంది. మరియు ఆమె తన మ్యారేజ్ సర్టిఫికేట్ ను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చాక ఒక విచిత్రమైన మాత్రని ప్రిపేర్ చేసి ఆ మనిషికి ఇచ్చింది. ఆ టాబ్లెట్ చూసి అతను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అప్పుడు ఆ టాబ్లెట్ ని గాల్లోకి విసరగా అది చిన్నదిగా మారి ఆ వ్యక్తి నోట్లో పడుతుంది. ఆ తర్వాత తను మంత్రాన్ని చదివి అతని వీపుపై కొడుతుంది. దాంతో అతని డ్రెస్ చినిగిపోతుంది మరియు అతనికి తిరిగి కాళ్ళు వస్తాయి. ఒక రోజు తన భార్యను వేలం పాటకి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆమె తన ఎక్స్రే విజన్ కళ్ళతో అక్కడ బండరాయిని చూసి ఎంతో విలువైన పదార్థం అందులో ఉందని గ్రహించి ఆ రాయిని 100 కోట్లకి వేలం పాట పాడుతుంది. అక్కడ వాళ్ళు ఆ బండరాయికి కోట్లు పెడుతుందని నవ్వుకుంటారు. కానీ తన భర్తతో నన్ను నమ్ము అని చెప్తారు. తర్వాత ఆమె తన మంత్రశక్తులను ఉపయోగించి ఆ బండరాయిని పగలగొడుతుంది. అందులో కోట్ల విలువ చేసే పదార్థం ఉండటాన్ని అందరూ చూసి షాక్ అవుతారు.